వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆల్వాలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి కిడ్నాప్నకు గురయ్యారు. ఈ విషయమై తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుపై తిరుపతి రెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనగామ జిల్లా దుబ్బకుంటపల్లికి చెందిన తిరుపతి రెడ్డి హైదరాబాద్ కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. 5,929 గజాల విషయంలో ప్రత్యర్థులతో తిరుపతి రెడ్డికి వివాదం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం నుండి బయటకు రాగానే తిరుపతి రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆల్వాలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి రెడ్డి కిడ్నాప్నకు గురయ్యారు. విషయమై తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుపై తిరుపతి రెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేసింది. విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనగామ జిల్లా దుబ్బకుంటపల్లికి చెందిన తిరుపతి రెడ్డి హైదరాబాద్ కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. 5,929 గజాల విషయంలో ప్రత్యర్థులతో తిరుపతి రెడ్డికి వివాదం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం నుండి బయటకు రాగానే తిరుపతి రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆల్వాల్లో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి కిడ్నాప్నకు గురయ్యారు. అయితే ఈ విషయమై తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుపై తిరుపతి రెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. జనగామ జిల్లా దబ్బుకుంటపల్లికి చెందిన తిరుపతి రెడ్డి హైదరాబాద్ కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో సహా నివాసం ఉంటున్నాడు. 5,929 గజాల విషయంలో ప్రత్యర్థులతో తిరుపతి రెడ్డికి వివాదం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం నుండి బయటకు రాగానే తిరుపతి రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఆ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే తిరుపతి రెడ్డి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఆల్వాల్లో ఏదైతే నిన్న తిరుపతి రెడ్డి రాత్రి నుంచి కూడా కనిపించకుండా పోయారు. దీనికి సంబంధించి ఆయన భార్య సుజాత పోలీసులకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆయన ఎక్కడున్నాడని దానిపై విచారణ గాలింపు చేపడుతున్నారు. ఏదైతే గత కొద్ది రోజుల్లో కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన ల్యాండ్ కు సంబంధించి కొన్ని ఫేక్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దీన్ని అరికట్టమని చెప్పేసి పదే పదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అటు పోలీసుల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ సరైన స్పందన లేకుండా పోయింది. దాంతో ఆయన కొద్ది రోజులు ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే తిరుపతి రెడ్డి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి, అదేవిధంగా అక్కడ స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న నేత. ఇప్పటి వరకు కూడా ఆయన కనిపించకపోవడాన్ని ఆయన భార్య సుజాత పోలీసులను కంప్లైంట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ తిరుపతి రెడ్డి ఎక్కడున్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సింది. అయితే తిరుపతి రెడ్డి వ్యవహారంలో ఇటు పోలీసుల వ్యవహార శైలిని, అదేవిధంగా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికీ విచారణ చేపడుతున్నాము, గాలింపు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అయితే ఈ కేసులో తిరుపతి రెడ్డి ఎప్పుడు దొరుకుతాడన్న దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా కనిపించకపోయిన తిరుపతి రెడ్డి విషయంలో ఏం జరిగి ఉంటుందనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగాయో తన ల్యాండ్ మీద అని చెప్తున్నారో దానికి సంబంధించి ఎవరెవరో ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగాయి, అదేవిధంగా ఎవరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరిగాయి, అదేవిధంగా దీనికి ప్రోత్సహించిన అధికారులు ఎవరన్న దాని మీద కూడా పోలీసులు కూపీలాగే పనిలో ఉన్నారు. మొత్తానికి తిరుపతి రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుకనలే ఉంది. ఆయన క్షేమంగా బయటికి రాకపోతే కనుక పరిస్థితి మరోలాగా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. వరుణ్, అయితే చూసుకున్నట్లయితే శ్రీనివాస్, తిరుపతి రెడ్డి భార్య ఆరోపిస్తున్నట్టు మైనపల్లి హనుమంతరావుపై ఆరోపిస్తుంది. సో ఇప్పటికీ మైనపల్లి హనుమంతరావు స్పందించారా?
మొత్తంగా చూసుకుంటే కనుక ఫేక్ రిజిస్ట్రేషన్ తన ల్యాండ్ కి సంబంధించి 5,029 గజాల 29,000 గజాలు ఏవైతే స్థలం ఉందో స్థలానికి సంబంధించి ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగాయి. అదేవిధంగా ఆమె భార్య తిరుపతి రెడ్డి వైఫ్ ఏదైతే సుజాత ఏదైతే ఆరోపణ చేస్తుందో మైనంపల్లి హనుమంతరావు ఇందులో ప్రధానంగా హస్తం ఉందని చెప్పేసి చెప్తుంది. పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు ఎంతవరకు స్పందించలేదు. అయితే ఈ విషయంలో తనకి కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఏ విధమైన సంబంధం లేదంటూ ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. కానీ పోలీసులు వీటన్నిటినీ కూడా పరిశీలనలో పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి రెడ్డి వైఫ్ సుజాత చేసిన ఆరోపణలన్నిటి మీద కూడా దృష్టి సారించారు. ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్తున్నారు కాబట్టి ఆ ఫేక్ రిజిస్ట్రేషన్ ఎవరి మధ్య జరిగాయన్న దాని కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.